వెల్కమ్ టు ఆర్గా ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము తెలంగాణ టెట్ పేపర్ 1లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్ల కాన్సెప్ట్ చూద్దాం. మనము ఈ ఎగ్జామ్ అనేటువంటిది 9th జనవరి 2026లో జరిగింది. ఇది 9th రోజున కేవలం ఒకే ఎగ్జామ్ మాత్రమే జరిగింది. షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 కాదు. ఇక్కడ ఓన్లీ 1 ఎగ్జామ్ మాత్రం ఉంది కాబట్టి ఒక వీడియో మాత్రం ఉంటుంది ఇక్కడ, కాబట్టి గమనించాలి మీరు. ఇందులో మరి మొదటి క్వశ్చన్ గమనిద్దాం మనము. సో దానికంటే ముందు మన యొక్క ప్లేలిస్ట్లో ఈ యొక్క టెట్కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లకు ఆన్సర్ చేయడం జరిగింది. అవి చూడండి మీరు. ఇంతకుముందు జరిగినటువంటి వీడియోలో మనకు 8th జనవరి 2026 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 వీడియో కూడా చేయడం జరిగింది. అవి కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో. అవి కూడా చూడండి. సో ఇప్పుడు మనము మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏమంటే m⁴ - 12 m⁴ ప్లస్ 35 m⁴ m ఇంటూ m-7 చే భాగించగా వచ్చేటువంటి భాగాఫలం ఎంత అని ఇక్కడ అంటే అర్థమైంది ఇక్కడ. సో దీంతో భాగించాలి. మనం ఎలా రాస్తుంది ఏంటంటే మనము దీన్ని లవంగా దీన్ని హారంగా రాసుకుంటామట మనము. అప్పుడు కొట్టేసి మనకు ఆన్సర్ వస్తుంది. అయితే మనకి ఇచ్చినటువంటి మొదటి బహుపది ఇక్కడ ఏదైతే ఉంటుందో దాని ముందు మనము కారణాంకాలుగా విభజిద్దాం మనం. మరి ఫస్ట్ ఇక్కడ రాసి చూడండి ఇక్కడ. మరి m⁴ మైనస్ 12 m⁴ ప్లస్ 35 m⁴ అనమాట. మరి ఇందులో మనకు చూస్తే ఇక్కడ మనకి ఈ మూడు పదాలలో మనకు m⁴, m⁴, m⁴ ఉంది ఇక్కడ. అంటే అన్నింటిలో కూడా m⁴ కామన్గా ఉంది ఇక్కడ. అంటే మొత్తం నుంచి మనము మరి m⁴, m⁴ కామన్ తీస్తే m⁴కి m⁴ బయటకు వస్తే ఏమంటుంది అప్పుడు m⁴ ఉంటుంది ఇక్కడ. మళ్ళీ 2 × 2 4 వస్తుంది ఇక్కడ మనకి. ఇక్కడ అంటే m² × m² m⁴ అనమాట. ఇక్కడ ఈ రెండు కలుపుల 2 + 2 4 అనమాట ఇక్కడ. తర్వాత మైనస్ మరి m⁴లో 2 బయటకు వస్తే లోపల ఏమంటుంది ఒక m ఉంటుంది అక్కడ. కాబట్టి సో 12m అనమాట. ఈ m² మొత్తం బయటకు వస్తే ఇక్కడ ఏమంటుంది కేవలము 35 మాత్రమే ఉంటుంది అనమాట. ఈ విధంగా రాసుకుంటాం మనం. తర్వాత m² మరి ఇక్కడ ఇది ఎలా ఉందంటే ఇది ఒక వర్గ బహుపది లాగా ఉంది ఇక్కడ. సో వర్గ బహుపది కాబట్టి సో దీని యొక్క గుణకం ఏంది ఇక్కడ 1 తీసుకుంటాం మనం. 1 × 35 35కి వచ్చేటువంటి కారణాంకాలను కలపడం కానీ తీసేయడం చేస్తే మనకి ఎంత రావాలా 12 రావాలి. కాబట్టి ఆ విధంగా వీటి కారణాంకాలు ఏమొస్తాయి. సో 7 × 5 తీసుకుంటే 7 + 5 ఎంత 12కి సమానం. కాబట్టి ఈ 12 ప్లేస్ ఏం రాస్తాం మనము -7 -5 కొడితే -12 వస్తుంది. కాబట్టి ఈ 12mని మనము -7m -5mగా రాస్తాం మనము. అప్పుడు ఈ 12mకు సమానం అవుతుంది. అది ఇక్కడ రాస్తాం. ఇక్కడ ఈ రెండు పదాలు మాత్రం సేమ్ రాస్తాం ఇక్కడ సేమ్ రాస్తాం మనం. సో m² తర్వాత ఈ 12m ఏం రాసుకోవచ్చు. 12mని మనము -7m -5m ప్లస్ ఎంత చెప్పండి ఇక్కడ 35 అనమాట. ఎప్పుడన్నా కానీ మనము ఈ స్థిర పదము తర్వాత ఈ m² గుణకం అంటే మొదటి పదం యొక్క గుణకం ఎంతైతే ఉంటుందో ఆ రెండింటి లబ్ధాన్ని కారణాంకాలు కట్టినప్పుడు మనము ఆ కారణాంకాలలో ఏదైనా మనం కలపడం కానీ తీసేయడం కానీ చేస్తే మనకు వచ్చేటువంటి విలువ ఎలా ఉండాలంటే విలువ మనకు అది మధ్య పదం యొక్క విలువ గుణకానికి సమానం అయ్యే విధంగా ఉండాలి. కాబట్టి -7 -5 అంత మళ్ళీ ఇక్కడ -12కి సమానం అవుతుంది. కాబట్టి ఈ విధంగా విడగొట్టుకుంటాం మనం. దాని తర్వాత m² తర్వాత చూడండి ఇక్కడ రెండు పదాలకి ఇక్కడ మనకి m² m ఇక్కడ ఒక m కామన్ తీస్తే లోపల ఏముంటుంది ఇక్కడ. సో ఒక m ఉంటుంది. తర్వాత -7 ఉంటుంది ఇక్కడ. తర్వాత -5 ఇక్కడ కూడా 5 కామన్ తీస్తే -5 కామన్ తీస్తే లోపల ఏముంటుంది ఇక్కడ m ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి -5 బయటకు వస్తే లోపల ఏముంటుంది ఇక్కడ -7 ఉంటుంది. మనకు కావాలని చూసుకోవచ్చు ఇక్కడ మనం. సో m × m m² m × -7m m × -7 -7m తర్వాత -5 × m -5m -× ప్లస్ తర్వాత 5 7 35 అంటే గుణిస్తే ఇంత రావాలి మళ్ళీ మనకు అన్నమాట. ఈ విధంగా అనమాట. తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ m² ఎట్లా రాస్తే ఇక్కడ. దాని తర్వాత m -7 కామన్ తీస్తే అప్పుడు లోపల ఏమిటి ఇక్కడ m-5 ఉంటుంది ఇక్కడ. అంటే ఈ విధంగా ఈ మొదటి బహుపది ఏదైతే ఉందో వాటి కారణాలు ఈ విధంగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి మనము అంటే చూడండి ఇక్కడ ఈ విలువ ఇలా మారిందనమాట. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి మనం దీంతో భాగించాలి. కాబట్టి ఇది లవంగా ఈ హారంగా రాసుకుందాం మనము. మరి దీని యొక్క విలువ ఇంతకు సమానం కాబట్టి సింపుల్గా చూడండి ఇక్కడ m² × m-7 తర్వాత m-5 బై దేంతో భాగించాలి మనం m × m-7తో భాగించాలి. కాబట్టి బై రాసుకుంటాం అంతే మనం. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ m² ఇక్కడ m అంటే ఒక m క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత m-7 m-2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏముంటుంది ఇక్కడ ఒక m క్యాన్సిల్ అయిన కూడా ఒక m ఉంటుంది ఇక్కడ. తర్వాత m-5 అలాగే ఉంటుంది కాబట్టి m-5 ఉంటుంది ఇక్కడ. అంటే మొత్తం మీద మనకు ఉన్నటువంటి భాగాఫలం ఏంటంటే m × m-5 అనమాట. కాబట్టి మొదటి ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా చేసుకుంటూ పోతాం మనం. అయితే మ్యాథ్స్ చాలా ఈజీగా చేసుకుంటూ పోవచ్చు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి కొద్దిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మరోసారి ప్రయత్నించి మీకు ఈజీగా వస్తుంది. చూడండి ఇక్కడ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోవాలి మనము వర్గ బహుపది మనకి ఇస్తే వాటి కారణాంకాలు కంటే అందుకు రావాలి మీకు. లేదంటే సూత్రాలు ఉంటాయి α = -b అలా కూడా చేయొచ్చు మనము. ఈ విధంగా చేస్తే బెటర్ ఇక్కడ. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ మూడు వరుస ధనాత్మక పూర్ణ సంఖ్యల మొత్తము 3 వరుస ధనాత్మక పూర్ణ సంఖ్యల మొత్తము 36
చతురస్రం ఏబిసిడి యొక్క భుజము పొడవు సెంటీమీటర్లలో వాటిలోని చిన్న పూర్ణ సంఖ్య అయితే చతురస్రం ఏబిసిడి యొక్క వైశాల్యము ఎంత అని ఇక్కడ కొద్దిగా ఆలోచన చేస్తే ఈజీగా చేయొచ్చు మనము. అయితే మనకి ఇచ్చింది ఇక్కడ ఫస్ట్ మనకు 3 వరుస ధనాత్మక పూర్ణ సంఖ్యలు అంట. అయితే మీకు తెలుసు పూర్ణ సంఖ్యల మధ్య తేడా ఏముంటుంది, ప్రతి వరుస పూర్ణ సంఖ్యల మధ్య తేడా 1 ఉంటుంది. కాబట్టి ధనాత్మక సంఖ్యలు కాబట్టి మొదటి సంఖ్యను x అనుకుందాం మనము. అప్పుడు రెండో సంఖ్య ఏం కావాలి, x కంటే 1 ఎక్కువ ఉంటుంది కాబట్టి x+1 అవుతుంది. ఇంకోటి ఏమవుతుంది, x+1 కూడా ఎక్కువ కాబట్టి x+2 అవుతుంది అనమాట. ఈ విధంగా మనము వరుసగా ఉన్నటువంటి 3 ధన పూర్ణ సంఖ్యలు ఈ విధంగా అనుకుంటాం మనము. వీటి మొత్తం ఎంత 36 వస్తుంది కాబట్టి మొత్తం కలపాలి మనం. అంటే x ప్లస్ x+1 ప్లస్ ఎంత x+2 ఈ మొత్తం కూడా 36కి సమానం అవుతుంది. అంటే ఇది చిన్న సంఖ్య, ఇది మధ్య సంఖ్య, తర్వాత ఇది పెద్ద సంఖ్య అనమాట. తర్వాత ఇక్కడ చూడండి ఒక x ప్లస్ ఒక x ప్లస్ ఒక x మొత్తం ఎంత 3x అనమాట. 1 ప్లస్ 2 ఎంత 3కి సమానం అవుతుంది. ఈక్వల్ ఎంత ఇక్కడ వరకు 36కి సమానం అవుతుంది. ఈ ప్లస్ 36 ఇక్కడ పోతే ఏమవుతుంది -36. కాబట్టి 3x = 36 - 3 ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది అప్పుడు 36 - 3 అంటే 33. ఈ మొత్తం ఎంత 3xకి సమానం అవుతుంది. మరి xని ఇక్కడ 3 గుణిస్తే వదిలిపోతే ఏం చేస్తుంది, భాగిస్తుంది కాబట్టి x కూడా ఎంత 33/3 క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది 3 1 3 11. అప్పుడు ఎంత మనకు అవసరం 11 సెంటీమీటర్లు. చూడండి ఇక్కడ అది యాక్చువల్గా అది పూర్ణ సంఖ్య అది, కానీ లెక్క ప్రకారం మనకి ఏముంది ఇక్కడ, ఇందులో చిన్న సంఖ్య అయితే x కాబట్టి x మనకి ఎంత 11 వచ్చింది ఇక్కడ. సో రెండో సంఖ్య ఏమైతుంది x+1 అంటే 11 + 1 12. ఇంకో సంఖ్య ఏమవుతుంది 11 + 2 13 అంటే 11 12 13. ఇవి వరుస పూర్ణ సంఖ్యలు, వాటి మొత్తం 36కి సమానం అవుతుంది. ఇప్పుడు ఏంది ఇక్కడ చిన్న సంఖ్య ఏం కావాలి, ఇక్కడ మనకు లెక్క ప్రకారము ఏబిసిడి చతురస్రం యొక్క భుజం అవుతుందంట. అప్పుడు దానికి వైశాల్యం ఎంత అన్నాడు. మరి చూడండి ఇక్కడ మరి ఏబిసిడి చతురస్రం తీసుకుంటే మనము ఏబిసిడి దీని యొక్క భుజం ఎంత ఇప్పుడు 11 సెంటీమీటర్లకు సమానం ఉంటుంది. చిన్నవిలో కాబట్టి ఇక్కడ దీని వైశాల్యం అంటే ఏం చేస్తాం మనము, భుజం ఇంటూ భుజం కాబట్టి 11 × 11. అప్పుడు ఏమవుతుంది 11 11 121 చదరపు సెంటీమీటర్లు. సో ఇది మన కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలా. చతురస్రం యొక్క వైశాల్యము భుజము ఇంటూ భుజము 11 × 11 ఎంత 121 అవుతుంది. కాబట్టి సో ఇందులో మనకు 4th ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట 121. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ క్రింది వాటిలో కర్ణాలు సమానంగా ఉండే చతుర్భుజాలను ఎంచుకోండి. చతుర్భుజాలు ఎంచుకోవాలి. ఇక్కడ మనం మనకి ఇచ్చిన ఆప్షన్ ఏమన్నాయి, చతురస్రము, రాంబస్సు, చతురస్రం, దీర్ఘ చతురస్రము, రాంబస్సు, దీర్ఘ చతురస్రం, తర్వాత ట్రిపిజం, తర్వాత రాంబస్ అనమాట. గుర్తుపెట్టుకోవాలా, రాంబస్ ఒక మరో పేరు ఏంది సమచతుర్భుజం అనమాట. రాంబస్ ఒక మరో పేరు సమచతుర్భుజం. తర్వాత ట్రెపీజియం అంటే దీని ఏమంటే మామూలుగా అంటే సమలంబ చతుర్భుజం అంటారు. దీన్ని సమలంబ చతుర్భుజం అని కూడా అంటారు అనమాట తెలుగులో. గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి మనకు ఉన్నటువంటి చతుర్భుజాలు ఏవైతే ఉంటే ఆ చతుర్భుజ ప్రతి ధర్మం అంతా తెలియాలి మనకి. చతుర్భుజాల రకాలు ఏమంటే మామూలుగా చతురస్రము, దీర్ఘ చతురస్రము, సమాంతర చతుర్భుజము, తర్వాత రాంబస్సు, తర్వాత ట్రెపీజియం, తర్వాత కైట్, ఈ విధంగా ఉంటాయి అనమాట. సో వాటి యొక్క ప్రతి ధర్మం మనకు తెలియాలి మనకి. అప్పుడే మనం ఈజీగా చేసుకుంటూ పోతాం మనము. మరి చతురస్రములు తర్వాత రాంబస్ మనకి ఇచ్చింది ఇక్కడ కేవలం కర్ణాలు మాత్రం అడిగింది. ఇక్కడ మిగతా ఏం అడగలేము. ఇక్కడ కేవలం కర్ణాలు అడిగాడు. కర్ణాలు అంటే ఏంటి, ఎదుటి శీర్షాలు కలిపేటువంటి రేఖలు కర్ణాలు అంటారు ఇక్కడ. మరి చతురస్రం అంటే అన్ని భుజాలు సమానం ఉంటాయి కాబట్టి మరి ఈ విధంగా చతురస్రం గీస్తాం మనం. ప్రతి కోణం మీద 9 డిగ్రీల కోణం ఉంటుంది ఇక్కడ. ఇందులో 2 కర్ణాలు సమానంగా ఉంటాయి. మరి అదేవిధంగా మనము మరి రాంబస్ తీసుకుంటే మరి రాంబస్ ఎట్లుంటుంది అది, సో అక్కడ కూడా అన్ని భుజాలు సమానం ఉంటాయి. కానీ ఏమవుతుంది ఇక్కడ అన్ని కోణాలు 90 డిగ్రీలు ఉండవు. అక్కడ ఈ విధంగా ఉంటుంది, కొద్ది క్రాస్ ఉంటుంది. అది అన్ని భుజాలు సమానం ఉంటాయి. కానీ ఇక్కడ ఏమైతే చెప్పండి, ఇక్కడ ఈ కర్ణం చిన్నగా ఉంది, ఈ కర్ణం పెద్దగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాంబస్లో కర్ణాలు సమానంగా లేవు కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదనమాట. తర్వాత రెండోది చతురస్రము, దీర్ఘ చతురస్రం. చతురస్రం సమానమైంది. నెక్స్ట్ ఏంది ఇక్కడ దీర్ఘ చతురస్రం. ఈ విధంగా ఉంటుంది, తెలిసిందే మీకు ఆల్రెడీ. ఎదుటి భుజాలు సమానం ఉంటాయి. ఇందులో కూడా ప్రతి కోణం ఎంత 90 డిగ్రీల కోణం ఉంటుంది. ఇంకేంది ఇక్కడ, సో కర్ణాలు కూడా ఇక్కడ సమానంగా ఉంటాయి మరియు సమద్వికరణం చేసుకుంటాయి. కాబట్టి సెకండ్ మనకు ఆన్సర్ ఇక్కడ. అంటే చతురస్రము, దీర్ఘ చతురస్రాలలో కర్ణాలు సమానంగా ఉంటాయి. అదేవిధంగా రాంబస్లో కాదు, దీర్ఘ చతురస్రం ఇది కూడా అవుతుంది, కానీ ఇది కాదు కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. ఇది తర్వాత ట్రెపీజియం, తర్వాత రాంబస్లో కాదని తెలిసిన ఆల్రెడీ. మరి ట్రెపీజియం అంటే ఏంది, సో ఈ విధంగా ట్రెపీజియం ఉంటుంది. ట్రెపీజియం యాక్చువల్గా అది. మరి ఇందులో కూడా కర్ణాలు సమానంగా ఉండవు. ట్రెపీజియం అంటే ఇలాగే కాదు మనము, సో ఈ విధంగా కూడా ట్రెపీజియం తీసుకోవచ్చు మనం. ఈ విధంగా తీసుకుంటే సో ఇది డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనకి ట్రెపీజియంలో కూడా కర్ణాలు సమానంగా ఉండవు. కాబట్టి 4th కూడా మనకు ఆన్సర్ కాదు కాబట్టి సెకండ్ వన్ మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలా, చతుర్భుజం యొక్క ధర్మాలు తెలుసుకోవాలి, వాటి యొక్క ఏమంటారు అది వైశాల్యాలను కంపల్సరీ తెలుసుకోవాలి మనం. ఈ క్వశ్చన్ చాలా అవకాశం ఉంది కాబట్టి సో అందరికీ కూడా ధర్మాలు రావాలి అవన్నీ కూడా. తర్వాత 4th క్వశ్చన్ చూద్దాం మనం. 4th క్వశ్చన్ ఏమంటే 30 మరియు 60ల మధ్య గల ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అని ఇక్కడ 30 మరియు 60 మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనము. సో 1 నుండి 100 వరకు
సంఖ్యలు ఏవైతే ఉంటాయో వాటి మధ్య మొత్తం మనకు సో ఇక్కడ మొత్తం ప్రైమ్ నెంబర్స్ ఎంత ఇక్కడ మనకు ప్రైమ్ నెంబర్స్ మొత్తం మనకి ఇక్కడ సో 25 ఉంటాయి మనకు ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 1 నుండి 100 వరకు మనకు 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఇది మీకు కోడ్ తెలిసింది, మీకు ఆల్రెడీ ఒక కోడ్ ఉంటుంది అది. సో ఏంటది? సో డిడి బీబీసీ BBA ఇది మనకున్న కోడ్ అనమాట. ఇదంటే అర్థమైంది ఇక్కడ 1 నుండి 10 వరకు. డి అంటే మనకి ఇక్కడ ఆల్ఫాబెట్ యొక్క నంబర్ 4th నెంబర్ కాబట్టి సో 1 నుండి 10 మధ్యలో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు మొత్తం మనకు డి అంటే 4 కాబట్టి 4 ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా సో 11 నుంచి 20 వరకు ఉన్నటువంటి మొత్తం ప్రధాన సంఖ్యలు 4 ఉంటాయి. తర్వాత సో బి అంటే ఇక్కడ 21 నుంచి 30 వీటి మధ్య మొత్తం మనకు సో 2 ఉంటాయి. తర్వాత ఇక్కడ ఈ విధంగా 31 నుంచి 40 వీటి మధ్య మొత్తం మనకి ఇక్కడ 2 ఉంటాయి. తర్వాత 41 నుంచి 50 వీటి మధ్య మనకి ఎన్ని ఉంటాయి ఇక్కడ సి అంటే 3 కాబట్టి 3 ఉంటాయి. తర్వాత ఇక్కడ కూడా 51 to 60 వీటి మధ్య మనకి ఎన్ని ఉంటాయి ఇక్కడ 2 ఉంటాయి ఇక్కడ ఈ విధంగా అనమాట. ఈ విధంగా మొత్తం కౌంట్ చేస్తే మనకు వచ్చే విలువ మొత్తం ఎంత ఇక్కడ 25 వస్తుంది అనమాట. లెక్క ప్రకారం మనకి ఏమడిగింది ఇక్కడ సో 30కు 60కు మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు మొత్తం ఎంత అన్నాడు. మరి 30 అంటే ఇక్కడ ఈ BCB ఇక్కడ అంటే వీటి మధ్యలో ఇక్కడ 31 నుంచి 60 మధ్య అంటే మనకి ఎన్ని కావాలి మొత్తం 1 2 3 4 5 6 7 కాబట్టి ఈ 7 ప్రధాన సంఖ్యలు కలిపితే మనకు వచ్చేటువంటిదే ఆన్సర్ అవుతుంది ఇక్కడ. మరి ఇప్పుడు చూడండి 31కు 40కు మధ్యలో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఏమిటంటే సో 31 నుంచి 30 కాబట్టి ఇక్కడ 31 లెక్కలే తీసుకున్నాం మనం కాబట్టి సో 31 యొక్క ప్రధాన సంఖ్య అవుతుంది. అదేవిధంగా 37 అంటే 30 నుంచి 40 మధ్య ఉన్నటువంటి మొత్తం ప్రధాన సంఖ్యలు 2 ఉంటే ఆ సంఖ్యలు ఏమవుతాయి 31 37. అదేవిధంగా 40 నుంచి 50 మధ్యలో ఉన్నటువంటివి ఏమైతే చెప్పండి అంటే ఇక్కడ 3 ఉన్నాయి ఇక్కడ. సో 3 అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకు ఆన్సర్ అంటే 41 తర్వాత 43 తర్వాత 47 అంటే 40 నుంచి 50 మధ్యలో ఉన్నటువంటి మొత్తం ప్రధాన సంఖ్యలు మొత్తం మనకు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తము 3 ఉన్నాయి. ఆ 3 ఏమంటే ఇక్కడ 41 43 47 తర్వాత 50 60 వీటి మధ్య మనకి ఏమైనా 2 ఉంటాయి కాబట్టి ఆ 2 ఏమైతే అంటే ఆ 2 కూడా 53 తర్వాత 59 అనమాట. 51 కాదు ఎందుకంటే ఇక్కడ 51 17 3 51 ఇవన్నీ కూడాలి ఇప్పుడు మనం 1 2 3 4 5 6 7 ఈ మొత్తం కూడితే మనకు వచ్చేటువంటిదే ఆన్సర్ అవుతుంది ఇక్కడ. మరి 31 ప్లస్ 37 ఏమవుతుంది ఇక్కడ 68 అవుతుంది ఇక్కడ. తర్వాత 40 ప్లస్ 40 ప్లస్ 40 మొత్తం 120 ప్లస్ 10 130 ప్లస్ 1 131 అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి 53 ప్లస్ 59 మొత్తం 50 ప్లస్ 50 100 100 ప్లస్ 109 109 ప్లస్ 3 112 సో 112 మొత్తం పూర్తి ఏమొస్తుంది ఇక్కడ 10 1 కాబట్టి 11 ఇక్కడ సో 10 1 ఇక్కడ తర్వాత సో 3 అంటే మొత్తం ఎంత ఇక్కడ మనకు 311కు సమానం కావడం జరిగింది. కాబట్టి 30 60 మధ్యలో ఉంటుంది ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత ఇక్కడ మనకు 311కు సమానం కావడం జరిగింది. సో ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఈ కోడ్ మాత్రం గుర్తుపెట్టుకోవాలా. సో చాలామంది తెలిసినటువంటిది ఏది అండ్ కొత్త వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 నుంచి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఈ నెంబర్లో ఉంటాయి మనకు. తర్వాత 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ ఏమిటంటే క్రింది వాణిలో సరికాని వ్యాఖ్యను ఎంచుకోండి. మనకి ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్లు ఏదైతే రాంగో చెప్పాలి అంటే మనకి ఇక్కడ రాంగ్ గుర్తించాలి మనము. మరి ఫస్ట్ ఏమంది ఇక్కడ √3 × √12 ఒక అకరణీయ సంఖ్య. ఇది సరైన స్టేట్మెంట్ ఇది మనకు ఆన్సర్ కదా. ఎందుకోసం అంటే √3 × √12 అంటే ఏమొస్తుంది దీన్ని మల్టిప్లై చేసి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ సో √3 12 36కు వర్గమూలం ఎంత 6 వస్తుంది. మరి 6 అంటే ఏ సంఖ్య ఇక్కడ అకరణీయ సంఖ్య కాబట్టి ఇది సరైన స్టేట్మెంట్ అవుతుంది అన్నమాట. ఇది తర్వాత 12/3 టు ది పవర్ ఆఫ్ 1/2 12/3 అంటే ఏమొస్తుంది ఇక్కడ సో 3 ఎక్క 3 4 అప్పుడు ఏమొచ్చింది 4 వచ్చింది కాబట్టి మరి 4 టు ది పవర్ ఆఫ్ 1/2 4 పవర్ 1/2 ఇక్కడ 3 ఎక్క 3 4 ఇక్కడ 4 ఉంటుంది ఇక్కడ బై 1 తీసేస్తాం మనము 4 పవర్ అంతా 1/2 మరి 4 ఏం చేస్తాం వల్ల మనం 2 స్క్వేర్ రాసుకోవచ్చు మనం. సో 2 2 = 4 కాబట్టి పైన ఉంది 1/2 ఇక్కడ మరి 2 క్యాన్సిల్ అయితే మనకి ఏముంటుంది 2 పవర్ 1 అంటే 2 కేస్తాం మనం. మరి 2 ఏ సంఖ్య పూర్ణాంకమే కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఇది మనకు ఆన్సర్ కాదు. ఎందుకోసం అంటే మనకి ఏం కావాలి ఇక్కడ సరికాంది కావాలి ఇక్కడ మనకు. నెక్స్ట్ ఏమంది ఇక్కడ 18 - 24 + 7 ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తే ఇట్లా ఇస్తే మనం ఫస్ట్ ప్లస్ విలువలు మొత్తం కూడుకుంటాం మనం 18 + 7 మొత్తం ఎంత 25 మైనస్ ఎంత చెప్పండి 24 మరి 25 - 24 ఎంత 1 వచ్చింది ఇక్కడ 1 ఏ సంఖ్య చెప్పండి ధన సంఖ్యనే కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంటే. మరి లాస్ట్ ఏమంది ఇక్కడ 2 - 2 × 2026 ఒక సహజ సంఖ్య అని ఇక్కడ మరి 2 - 2 ఎంత ఇక్కడ 0 0 ఎంత 2026 మరి 0 × సంథింగ్ ఎంత 0నే వస్తుంది. మరి 0 అంటే ఇక్కడ సహజ సంఖ్య కాదని ఏ సంఖ్య అవుతుంది 0 అనేటువంటిది పూర్ణాంకం అవుతుంది కాబట్టి ఇది కూడా పూర్ణ సంఖ్య పూర్ణాంకం అవుతుంది కాబట్టి సో సహజ సంఖ్య కాదు కాబట్టి మనకు ఇది సరికాని స్టేట్మెంటు అంటే మనకు ఆన్సరు 4th వన్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. 4th వన్ మనకు కావాల్సినటువంటి సరికాని స్టేట్మెంట్ అవుతుంది. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాము.
ఒక త్రిభుజంలోని భుజాలు 3:4:5 నిష్పత్తిలో మరియు దాని చుట్టుకొలత 48 సెంటీమీటర్లు ఉన్నట్టయితే ఆ త్రిభుజం యొక్క పొడవైనటువంటి లేదా పెద్ద భుజం పొడవు ఎంత అని ఇక్కడ మనకి ఏముందంటే ఇక్కడ ఒక త్రిభుజం ఉందంట. త్రిభుజంలోని భుజాలు ఎలా ఉన్నాయి ఇక్కడ మనకు 3:4:5 నిష్పత్తులు ఉన్నాయట. అప్పుడు వాటి చుట్టుకొలత ఎంత 48. కాబట్టి చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైనా కానీ నిష్పత్తి ఏం చేస్తామో నిష్పత్తి పోవాలంటే దానిని ఏదో ఒక చర్రాస్తో గుణిస్తాం మనం. అంటే అప్పుడు ఏమైతే చెప్పండి, త్రిభుజం యొక్క భుజాలు ఒకటేమో 3x, ఇంకోటేమో 4x, ఇంకోటేమో 5x అన్నమాట. ఈ విధంగా నిష్పత్తి పోవాలంటే దాన్ని ఏం చేస్తాం, ఒక చర్రాస్తో గుణిస్తాం మనం. అంటే త్రిభుజం యొక్క భుజాలు ఏమైతే ఒకటేమో 3x, 4x, 5x ఇక్కడ. మరి చుట్టుకొలత అంటే చేయాలి మనం, భుజాల పొడవులు మొత్తం కాబట్టి ఇవన్నీ కలపాలి మనం. సో 3x + 4x + 5x మొత్తం ఎంత చుట్టుకొలత మనకి ఇక్కడ 48కి సమానం ఇక్కడ. మరి 3x + 4x + 5x మొత్తం ఎంత ఇది 12xకి సమానం అవుతుంది. 12x కూడా ఎంత 48 సెంటీమీటర్. అప్పుడు x ఏమొస్తుంది చెప్పండి, 48/12 క్యాన్సల్ చేస్తే 12 అప్పుడు x ఎంత అయిపోయింది ఇక్కడ 4 వచ్చింది. ఇక్కడ మనకు 4 సెంటీమీటర్లు. సో 4 అనుకున్నాం మనం, 4 ఇక్కడ నిష్పత్తి కాబట్టి 4 వస్తుంది ఇక్కడ. అది తర్వాత మనకి ఏమో ఇక్కడ మనకు పెద్ద భుజం పొడవు ఎంత అని ఇక్కడ, అంటే పొడవైన పెద్దదని ఒకటే కాబట్టి ఇప్పుడు పెద్దదంటే మనకి ఏంది ఇక్కడ 5x పెద్దది కాబట్టి మరి 5x అంటే అర్థమైంది 5 × x ఇక్కడ 5 × x అంటే మనకి ఎంత 4 కాబట్టి 4 వస్తుంది ఇక్కడ. 5 4 ఎంత చెప్పండి 20 సెంటీమీటర్. కాబట్టి పెద్ద భుజం పొడవు మనకి ఎంత 20 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ ఇది మనకు ఆన్సర్ అవుతుంది అన్నమాట. తర్వాత చూడండి 7వ క్వశ్చన్, 9 పరిశీలనల సగటు 35, ఈ దత్తాంశానికి మరొక విలువ 61 జోడిస్తే ఏర్పడినటువంటి సగటు ఎంత అని ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ మొదటగా ఒక దత్తాంశంలో 9 రాశులు ఉన్నాయి. అంటే ఇక్కడ రాశుల సంఖ్య మొత్తం 9 అనమాట. అంటే ఎప్పుడు చెప్పండి, మొదటగా మనకు 9 రాశులు ఉన్నాయి ఇక్కడ. సో దాని తర్వాత వాటికి సగటు ఎంత మనకు x = 35 అనమాట. ఇప్పుడు ఏం కావాలి మనకు, సగటు కావాలి ఫస్ట్ మనకి. అంటే 9 రాశులు 35 కాబట్టి ఆ 9 రాశులు మొత్తం కనుక్కుంటాం మనము. మరి సగటుకు సూత్రము x = σxi/n ఇలా తీసుకోవచ్చు. లేకుంటే మనము సగటు = రాశుల మొత్తం రాశుల సంఖ్య ఇలా తీసుకుంటాం మనము. సగటు = రాశుల మొత్తం రాశుల సంఖ్య అనమాట. σxi అంటే రాశుల యొక్క మొత్తం అనమాట. మరి మనకు ఉన్నటువంటి మొత్తం రాశులు ఎన్ని ఇక్కడ 9 రాశులు కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ 9 రాసాం. తర్వాత x బార్ మనకి ఎంత 35 ఇక్కడ 35 ఎంత ఇక్కడ σxi అంటే అర్థమైంది 9 రాశుల మొత్తం అనమాట. ఇది అంటే మొత్తం అంటే వాటి కలిపితే వచ్చే విలువ అనమాట. ఏంటంటే ఎంత 9 కాబట్టి 9 రాసులు ఇక్కడ. మరి 35 × 9 అంటే గుణకారం ఇక్కడ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, σxi మనకు 35 9 ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే 315 వస్తుంది ఇక్కడ. సో σxi ఇదేంది 315 అంటే అర్థమైంది ఇక్కడ 9 రాశులను కలపడం వల్ల వచ్చే మొత్తం విలువ మనకి ఎంత 315 అనమాట. అంటే 9 రాశుల మొత్తం ఇది. తర్వాత మనకి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ దత్తాంశానికి మరొక విలువ 61 కలిపితే అంటే అర్థమైంది ఇక్కడ వీటి మొత్తం ఎంతైతే ఉంటుందో వీటికి మనకు 315కి మనము 315కి ఏం చేయాలి మనం, మరొక రాశి 61 కలపాలి. అప్పుడు మనకు వచ్చే మొత్తం ఎంత 376 అనమాట. అప్పుడు రాశుల సంఖ్య ఏమైతే చెప్పినప్పుడు సో ఒక 9 ఉంది ప్లస్ ముందు మళ్ళీ ఒక కలిపిన కాబట్టి మొత్తం ఎంత 1 కలిపితే మొత్తం ఎంత 10 రాశులు మొత్తం మనకి. అంటే ఈ 10 రాశుల మొత్తం ఎంత 376 అనడం. మొత్తం వాటి సంఖ్య ఎంత 10కి సమానం అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు వాటి యొక్క సగటు ఎంత అన్నాడు. ఇది ఇక్కడ σxi సమానం. ఇది 10 రాశుల మొత్తం అనమాట ఇది. మరి మళ్ళీ సూత్రం x = σxi/n. ఇప్పుడు వీటి మొత్తం ఎంత 376/n అంటే ఎంత ఇక్కడ మనకు 10కి సమానం. మరి 376/10 ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. ఎప్పుడైనా కానీ హారంలో మనకు ఒకటి పక్కల 0 అంటే ఏం చేస్తాం మనము దశాంశ భిన్నంగా మారుస్తే ఒక అంకె వదిలిపెట్టి పాయింట్ పెట్టుకున్నాం మనం. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకు 37.6 అనమాట. అకర్ణీయ భిన్నం దశాంశ భిన్నంగా మారిందంటే హారంలో ఒకటి పక్కల 0 ఉంటే ఒక 0 ఉంటే ఒక అంకెతో పాయింట్ పెడతాం మనం. 2 0 ఉంటే 2 అంకెతో పాయింట్ పెట్టుకుంటాం మనం. కాబట్టి 37.6 మనకు ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ 37.6 మనకు ఆన్సర్ కావడం జరిగింది అనమాట. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాము. 8th క్వశ్చన్ ఏమిచ్చిందంటే 32, 56 మరియు 128 కాసాగ్ ఎంత అని ఇక్కడ. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి, డైరెక్ట్ పెట్టించాడు ఇక్కడ మనకు కాసాగ్ అడిగింది ఇక్కడ. ఇప్పుడు కాసాగ్ అనుకున్నాం మనము చాలా ఈజీగా. ఇది 32 తర్వాత 56 తర్వాత 128 ఈ మూడు కూడా మనకు సరి సంఖ్యలే కాబట్టి 2 ఎక్కం తీసుకుంటాం మనము. డైరెక్ట్ 8 టేబుల్ తీసుకోవచ్చు మనం. సరే తీసుకున్నాం మనం. 2 టేబుల్ తీసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ 2 16 32 ఇక్కడ 2 ఎక్కం మరి 1 2 కాబట్టి 12 కాబట్టి 2 6 తర్వాత ఇక్కడ కూడా 2 2 4 మనకి ఎంత 1 6 16 2 16 ఇక్కడ. తర్వాత 2 6 12 2 4 64 వస్తుంది. తర్వాత మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 16 2 14 తర్వాత 2 32 ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ 2 ఎక్కం తీసుకున్నాము 2 4 8 2 7 తర్వాత 2 16 ఇక్కడ. మళ్ళీ 4 16 రెండు కూడా మనకు ఒకే ఎకంలో వచ్చే విలువలు కాబట్టి ఇప్పుడు 4 టేబుల్ తీసుకోవచ్చు మనం డైరెక్ట్ ఇక్కడ. 4 టేబుల్ తీసుకుంటే 4 1 7 వస్తుంది 4 ఇక్కడ.
సో 7కి 4కి ఉమ్మడి కారణాంకాలు లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, వీటి మొత్తం లబ్ధమే మనకు వాటి కాసాగా అవుతుంది. కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ 7 ఇంటూ 4 ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చే విలువ ఎంతంటే 896. కాబట్టి మనకు ఆన్సర్ అనేది ఇక్కడ మూడవ ఆప్షన్ ఏదైతే ఉంటుందో 896 ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుందన్నమాట. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాం మనము. 9th క్వశ్చన్ 4xy² - x + 9xy + 10x²y² బీజీయ సమాసం యొక్క పరిమాణము m మరియు -x సంఖ్య యొక్క గుణకము n అయితే m⁴n విలువ ఎంత అండి ఇక్కడ. అయితే చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి యొక్క బీజీయ సమాసం ఏది ఉంది ఇక్కడ, ఈ బీజీయ సమాసంలో ఉన్నటువంటి మొత్తం పదాలు ఏమని ఇక్కడ 1వ పదము 2వ పదం 3వ పదం 4వ పదం. అంటే అర్థమని ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైనా సమాసంలో ప్లస్ కానీ మైనస్ కానీ చేత పదాలను విభజిస్తే ఆ యొక్క పదాల సంఖ్య మనకు వస్తుంది. ఇక్కడ ఈ పదం వేరే పదం, ఇక్కడ ఈ మొత్తం ఒక పదం, ఈ మొత్తం ఒక పదము, ఇదొక పదం, ఇదొక పదం, మొత్తం 4 పదాలు ఉన్నాయి ఇక్కడ. మరి పరిమాణం అంటే ఏంది? పరిమాణం అంటే ఏమంటే ఇచ్చినటువంటి బీజీయ సంఖ్యల పదాలు ఏవైతే ఉన్నాయో అందులో చరరాశుల ఘాతాంకాల మొత్తాన్ని బహుపది యొక్క అంటే గరిష్ట పరిమాణాన్ని ఆ బహుపది యొక్క పరిమాణం అంటారు అనమాట. అంటే గరిష్ట ఘాతాంకాన్ని పరిమాణం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 4xy² ఇక్కడ ఏముంది, ఇక్కడ x పైన ఘాతం ఏముంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 + 2 ఎంత 3 అనమాట. అంటే మొదటి పదం యొక్క పరిమాణం ఎంత 3, మరి రెండో పదం -x ఇక్కడ x యొక్క ఘాతం ఎంత 1 కాబట్టి 1 ఉంది రెండో పదాన్ని. మూడో పదం 9xy x⁴1 y⁴1 మొత్తం ఎంత 2 ఇక్కడ. మరి ఇక్కడ 10x²y² ఈ 2 + 2 మొత్తం ఎంత 4 అనమాట. కాబట్టి ఈ 4 పదాలు పెద్ద విలువ మనకి ఏముంది, ఇక్కడ 4 ఉంది. అంటే ఈ మొత్తం బీజీయ సమాసం యొక్క పరిమాణం ఎంత 4. మరి పరిమాణం దీని ప్రకారం అయితే m కాబట్టి ఇప్పుడు m అంటే మనకి ఎంత 4కు సమానం అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏముంది, ఇక్కడ -x సంఖ్య యొక్క గుణకం ఎంత అంటే n అంటే ఇక్కడ -x ఏముంది, ఇక్కడ ఉంది, ఇక్కడ -x ముందు ఏముంది, ఇక్కడ గుణకం అంటే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ దాని గుర్తు మైనస్ కాబట్టి మైనస్ తీసుకుంటాం మనం. అంటే ఎంత ఇక్కడ n = -1కు సమానం ఇక్కడ. అంటే -x సంఖ్య యొక్క గుణకం ఎంత ఇక్కడ -1కు సమానం అవుతుంది. ఇక్కడ ఏం లేకుండా 1 తీసుకుంటాం, n ఎంత -1 అనమాట. ఇప్పుడు ఏం కావాలి మనకు, m⁴n కావాలి మనకు. సో మరి m పవర్ n, m అంటే ఎంత మనకు 4 కాబట్టి 4, మరి n అంటే ఎంత -1 ఇక్కడ. మరి 4 పవర్ -1 ఎంత ఇక్కడ, దీన్ని ఏం చేస్తాం మనము 1/4గా రాసుకున్నాం. కాబట్టి సో మనకి ఆన్సర్ ఫస్ట్ 1/4కి సమానం అవుతుంది. దేని ప్రకారం అంటే మీకు సూత్రం ఉంటుంది. సో a⁻n = 1/a⁴n రాసుకోవచ్చు మనం. ఏంటంటే మనకి ఎంత 1 ఉంది కాబట్టి 1/a⁴1 రాసుకున్నాం. 1/4 అంటే ఎంత 4కి సమానం కాబట్టి 1/4 అవుతుంది ఆన్సర్ అనమాట. అయితే లెక్కలో మనకు ఇక్కడ 1/4 ఇక్కడ కూడా 1/4 రెండు ఆప్షన్లు సేమ్ ఉన్నాయి. ఒకటో ఆప్షన్ థర్డ్ ఆప్షన్ రెండు కూడా +1/4 ఉన్నాయి కాబట్టి మనకు చూడండి ఒకసారి ఆబ్జెక్షన్ పెడితే పెట్టొచ్చు మనం. ఇక్కడ రెండు కూడా అంటే 1, 3 రెండు కూడా కరెక్టే కావచ్చు అనమాట. అంటే ఇక్కడ మైనస్ మీకు ఇవ్వలే ఇక్కడ ఎగ్జామ్లో, ఇక్కడ నేను చూసినటువంటి కీలో అనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాము. 2.7 × 2/3 -3.3 × 5/11 యొక్క విలువ ఎంత? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఇవ్వదు అనమాట. అయితే మనకు ముందేముంది ఇక్కడ 2.7 ఇక్కడ అంటే ఇక్కడ దశాంశ భిన్నం, దాన్ని అక్కడనే భిన్నంగా మారుస్తాం. 2.7 మనము 27/10 రాసుకోవచ్చు మనం. ఇంటూ ఏమని చెప్పండి ఇక్కడ, సో 2/3. దాని తర్వాత మైనస్ ఇక్కడ 3.3 ఏం రాస్తాం మనము 33/10 రాసుకోవచ్చు మనం. ఇంటూ అయితే ఇక్కడ 5/11. తర్వాత క్యాన్సల్ చేద్దాం మనము. 3 ఎక్కం 3 తొమ్మిదిల, ఇక్కడ కూడా 11 ఎక్కం 11 3 ఏముంది ఇక్కడ 9 2 18. సో 18/10 ఎక్కం 10 మైనస్ తర్వాత ఇక్కడ ఏముంది ఇక్కడ, సో 3 5 15 బై ఎంత 10 ఎక్కం 10. అంటే ఇది మనకు వచ్చే విలువ అనమాట. రెండు హారాలు సేమ్ ఉన్నాయి. ఎప్పుడు ఏమైతే కాసా మొత్తం మీద 10కి సమానం అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, లవాలు తీసేయాలి మనం. 18 - 10 ఎంత అయిపోయినప్పుడు 3/10. మళ్ళీ దశాంశ భిన్నంగా మారుస్తాం సార్ చెప్పండి. 0.3 మీకు ఇందాక చెప్పినా కదా, హారంలో 1/1 అంటే ఏం చేస్తాం మనము ఒక అంకె వద్ద పెట్టి పాయింట్ పెట్టుకుంటాం మనం. ఏం లేకుండా 0 రాసుకుంటాం ఇక్కడ మనం. కాబట్టి 0.3 సెకండ్ ఆప్షన్ మనకు అవసరం అవుతుంది అనమాట 0.3. తర్వాత 11th చూడండి, ఇది చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమిచ్చింది, ఇక్కడ 5 × t - 6 + 4 × 60 - 7 = 7 × t + 8 + 18. అయితే t విలువ ఎంత అండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ 1 2 3 4 పదాలు ఉన్నాయి ఇక్కడ. దాన్ని మనము సో ఇక్కడ 5 బయట ఉంది, దీంతో 5తో ఈ మొత్తం పదాన్ని గుణిస్తాం మనం. మరి గుణిద్దాం మనము, సూక్ష్మీకరిస్తే మనకు అవసరం వస్తుంది. 5 × t 5t మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ 5 6 30. దీన్ని మాత్రమే గుణిస్తాం, ఎందుకంటే దీనికి లబ్ధం కాబట్టి ఇక్కడ గుణిస్తాం. తర్వాత ప్లస్ ఎందుకంటే ప్లస్ రాసిన తర్వాత ఈ 4తో మొత్తాన్ని గుణించాలి. 4 × 6 4 6 24 t. తర్వాత మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ 4 × 7 28 4 7 20. తర్వాత 7 × t 7t + 7 × 8 56 ప్లస్ ఎంత అయిపోయింది ఇక్కడ 18 అనమాట. దాని తర్వాత మరి 5t + 24t మొత్తం ఎంత 29t అవుతుంది. తర్వాత -30 - 20 -58 అనమాట. దాని తర్వాత ఇక్కడ ఏముంది, ఇక్కడ
70 ఈ 56 ప్లస్ 18 ఎంత 66 ప్లస్ 8 74 అవుతుంది ఇక్కడ. సో 74 ఈ 20 90 అలాగే వచ్చేసి మనము ఈ 70 ఇక్కడికి వస్తే -70 తర్వాత 74 అలాగే ఉంటుంది ఇక్కడ. ఈ -58 అవుతుంది ప్లస్ 58 అవుతుంది ఇక్కడ. దాని తర్వాత 20 90 -70 ఎంత 22 టీ వస్తుంది. తర్వాత 74 ప్లస్ 58 70 ప్లస్ 50 120 120 128 132. సో 132 అనమాట. మరి టీ ఇప్పుడు వస్తుంది ఇక్కడ 132/22. దీన్ని డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. 22 టేబుల్లో 22 1 22 6 అనమాట. లేకుంటే మామూలుగా మనం 11 ఎక్కడ తీసుకుంటే మనం 11 రెట్ల 22 11 ఎక్క 11 మనకి ఎంత 2 × 22 11 రెట్ల ఏమొచ్చినప్పుడు 12/2 మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 2 1 2 6 అప్పుడు మనకి ఆన్సర్ ఎంత 6 అనమాట. సో టీ ఈక్వల్ టు 6 అవుతుంది. థర్డ్ ఆన్సర్ అనమాట. తర్వాత 12వ క్వశ్చన్ చూద్దాము. 35 మీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్తాకార పార్కు చుట్టూ 7 మీటర్ల వెడల్పు గల ఒక దారి ఉన్నట్లయితే ఆ దారి యొక్క వైశాల్యం ఎంత అంటే ఇక్కడ చూడండి. సో ముందుగా మనకు ఒక వృత్తం ఉందంటే వృత్తాకార పార్క్ ఉందన్నమాట ఇక్కడ. మరి వృత్తాకార పార్క్ ఒక వ్యాసార్థం ఎంత ఇక్కడ మనకు 35 మీటర్స్ అనమాట. ఇది దీని చుట్టూ మళ్ళీ ఏముంది ఇక్కడ దీని చుట్టూ ఒక బాట ఉందంట. ఆ బాట యొక్క వెడల్పు ఎంత అయిపోయింది బాట యొక్క వెడల్పు 7 మీటర్లు అనమాట. ఇది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఎంత 7 మీటర్లు అనమాట. ఇది అయితే ఈ బాట ఏదైతే ఉంటుందో ఈ దారి లేదా బాట యొక్క వైశాల్యము దీని యొక్క వైశాల్యము ఎంత అన్నది ఇక్కడ ఒకసారి గమనించండి. ఇక్కడ సో లోపల ఏముంది చిన్న వృత్తం ఉంది, బయట ఏముంది చెప్పండి ఇక్కడ పెద్ద వృత్తం ఉంది. ఇక్కడ అంటే వృత్తం అంటే మొత్తం తీసుకుంటాం ఇక్కడ మనం. సో చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం ఏంది ఇక్కడ మనకు r = 35 తీసుకుంటాం మనము. మరి పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం ఇది కేంద్రం ఇక్కడ ఏంది ఇక్కడ ఉమ్మడి కేంద్రం అనమాట. ఇది అంటే చిన్న వృత్తానికి పెద్ద వృత్తం రెండింటి కూడా ఒకటే కేంద్రం. ఇక్కడ కలిపేస్తే మనము ఇక్కడ కలుపుతాం ఇక్కడ మనం ఈ మొత్తం దూరం 35 ఇక్కడ 35 + 7 ఎంత మొత్తము 42. అంటే పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం మొత్తం ఎంత r = మనకు 42 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం. సో బాటకాడికి మాత్రం 7 మీటర్ల వెడల్పు ఉంది ఇక్కడ. కానీ ఈ వృత్తం మొత్తం పెద్ద వృత్తం మొత్తం తీసుకుంటే అప్పుడు కేంద్రం నుంచి ఇక్కడ దూరం ఎంత మొత్తం ఎంత వీడికి 35 + 7 మొత్తం 35 + 7 ఎంత 42 అనమాట. కాబట్టి సో r ఎంత 42 మీటర్స్ అనమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తాం మనము ఈ బాటకాడికే వైశాల్యం కావాలి. ఏం చేస్తాం మనము ఫస్ట్ పెద్ద వృత్తం యొక్క వైశాల్యంకి వెళ్ళి మనము చిన్న వృత్తం యొక్క వైశాల్యం తీసేస్తే మనకు వచ్చేటువంటిదే దాని యొక్క బాటకు వైశాల్యం. మరి పెద్ద వృత్తం అంటే ఏం చేస్తాం మనకి పెద్ద r ఉంది కాబట్టి మనము పెద్ద వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా πr². పెద్ద వృత్తం యొక్క వైశాల్యం πr². మరి చిన్న వృత్తం అంటే ఏంది ఇక్కడ స్మాల్ r కాబట్టి దాని యొక్క వైశాల్యం ఎంత πr². అంటే పెద్ద వృత్తం యొక్క వైశాల్యం కలిపి చిన్న వృత్తం వైశాల్యం తీస్తే మనకు వచ్చేటువంటిదే ఈ బాట వైశాల్యం. కాబట్టి ఏం చేస్తాం మనం πr² - π స్మాల్ r² ఇక్కడ. మరి పై కామన్ తీసినప్పుడు లోపల ఏముంటుంది ఇక్కడ r² - r². ఇది యాక్చువల్లీ కంకణం అంటారు. దీన్ని కంకణం యొక్క వైశాల్యం అనమాట. మరి మీకు తెలుసు a² - b² ఫార్ములా ఏంది a + b × a - b కాబట్టి ఏం వేసుకుంటే మనం r + r × r - r మనం డైరెక్ట్ చేయొచ్చు. మనము మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నంత ఇక్కడ. సో డైరెక్ట్ సూత్రం అంటే ఈజీగా చేసుకుంటూ పోవచ్చు మనం అనమాట. మరి ఇప్పుడు చూడండి ఇక్కడ మరి π అంటే ఎంత 22/7. మరి అదేవిధంగా r + r అంటే ఎంత ఇక్కడ 42 ప్లస్ స్మాల్ r అంటే 35 ఇక్కడ. సో దాని తర్వాత r - r 42 - 35 చూడండి 22/7 × 42 + 35 ఎంత 77 వచ్చిన తర్వాత 42 - 35 ఎంత 7. మరి 7 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంది ఇక్కడ 22 × 77 ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే 1694 చదరపు మీటర్లు. కాబట్టి ఆ కంకణం యొక్క లేకపోతే ఆ బాట యొక్క వైశాల్యం ఎంతంటే 1694 చదరపు మీటర్లకు సమానం కావడం జరిగింది. కాబట్టి 4th మనకి ఆప్షన్ అవుతుంది అక్కడ. తర్వాత 13వ క్వశ్చన్ చూద్దాము. 13వ క్వశ్చన్ ఏమంటే క్రింది సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి. క్రింది సంఖ్యలు ఆరోహణ క్రమంలో రాయండి. అయితే మనకి ఇచ్చిన సంఖ్యలు ఏముంది ఇక్కడ 11/12 5/6 7/8 8/9 అనమాట. మీరు ఒకసారి గమనించండి ఇక్కడ మొదటి సంఖ్య తీసుకుంటే మనం లవము హారం ఇక్కడ 11 12 వీటి మధ్య తేడా మనకి ఎంత ఉంది ఇక్కడ లవం హారం మధ్య తేడా సో 1 ఉంది ఇక్కడ వీటి మధ్య తేడా 1 ఉంది. తర్వాత 5 6 వీటి మధ్య తేడా కూడా 1 ఉంది ఇక్కడ. 7 8 వీటి మధ్య తేడా 1 ఉంది ఇక్కడ. 8 9 వీటి మధ్య తేడా కూడా 1 ఉంది. అంటే అర్థం ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని సంఖ్యలలో లవహారాల మధ్య తేడా మనకు 1 ఉంది. ఇచ్చినటువంటి అన్ని భిన్నాలు కూడా మనకి ఏమైతే ఇవన్నీ కూడా క్రమ భిన్నాలే. ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనము లవహారాల మధ్య తేడా 1 ఉన్నప్పుడు ఏదైతే చిన్న విలువ ఉంటుందో అది చిన్న విలువ అనమాట. ఏదైతే పెద్ద విలువ ఉంటుందో అదే మనకు పెద్ద విలువ. కాబట్టి సో 5/6 అన్నిటికంటే కూడా చిన్న విలువ అవుతుంది. దాని తర్వాత 5 తర్వాత ఏమొస్తుంది ఇక్కడ 7/8 చిన్న విలువ. దాని తర్వాత 8/9 దాని తర్వాత 11/12. కాబట్టి పెద్ద విలువ ఎంత ఇక్కడ 11/12 చిన్న విలువ ఎంత ఇక్కడ 5/6. సో ఈ క్రమంలో మనకు ఈ విలువలన్నీ కూడా ఆరోహణ క్రమంలో ఉంటాయి. లెస్ దాన్ అంటే చిన్నది కాబట్టి చిన్నది ఇక్కడ 5/6 లెస్ దాన్ 7/8 లెస్ దాన్ ఈ విధంగా అనమాట. కాబట్టి మనకి ఈ క్రమాన్ని పాటించేటువంటిదే మనకు ఆన్సర్ ఉంటుంది. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏముంది ఇక్కడ 1 2 3 4లో ఈ థర్డ్ వన్ ఏదైతే ఉంటుందో ఇది మనకు
ఈ క్రమాన్ని పాటిస్తుంది కాబట్టి మనకు థర్డ్ వన్ మనకు ఆన్సర్ కూడా చెప్తుంది అనమాట. ఇది 5/6, 7/8, 8/9, 11/12 అనమాట. తర్వాత 14th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనము శ్వేత నెలకు 86,500, శ్వేత నెలకు 86,500 సంపాదిస్తుంది. ఆమె నెలకు రూపాయలు 17,300, 17,300 పొదుపు చేస్తే ఆమె సంపాదనలో ఆమె యొక్క పొదుపు శాతము ఎంత అని ఇక్కడ చూడండి. చాలా సింపుల్ చూడండి. మొత్తం సంపాదన ఎంత? 86,500 అనమాట. ఇది హారంగా రాసుకుంటాం మనము. మరి ఆమె చేసే పొదుపు ఎంత? 17,300 అనమాట. దీని ఏం చేస్తాం మనం శాతంలో మార్చాలంటే ఇంటూ 100 చేస్తే మనకు వచ్చింది ఆన్సర్ అనమాట. అంటే అర్థం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనము. మనకు వచ్చేటువంటి మొత్తం విలువ పెద్ద అన్నిటికంటే పెద్ద విలువలు చేస్తే మనము హారంలో రాసుకుంటాం. మనకు కావాల్సిన విలువ ఏం చేస్తాం మనం లవంగా రాసుకుంటాం. మనం అందులోనే ఈ విలువ అనమాట ఇది. సో వీటి యొక్క ఈ భిన్నాన్ని ఏం చేస్తాం మనము 100తో గుణిస్తాం. మనకు వచ్చేటువంటి ఇదే ఆన్సర్ అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ 0 క్యాన్సిల్, ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్. తర్వాత ఏముంది ఇక్కడ 173/865 ఉంది. ఇక్కడ 173/865 ఇంటూ 100 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి ఇక్కడ 173 ఒకట్ల 173 5ల ఇక్కడ. సో 5 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. తర్వాత ఏముంటుంది ఇక్కడ మళ్ళీ 100/5 క్యాన్సిల్ చేస్తే 5 ఒకట్ల 5, 25. సో మనకి ఎంత ఇప్పుడు చెప్పండి ఇక్కడ 20% మనకు ఆన్సర్ అవుతుంది, 20% అనమాట. సో రాకుంటే మనము డైరెక్ట్ తర్వాత సో 5 టేబుల్ కాదు, ఇది 173 ప్రైమ్ నెంబర్. ఇది క్యాన్సిల్ కాదు, డైరెక్ట్గా మనం 173 175 ఇక్కడ మనకి ఈ విధంగా క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. 173 ఇక్కడ ప్రైమ్ నెంబర్ అది, అంటే ప్రధాన సంఖ్య అవుతుంది అది. తర్వాత 17వ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో 3D ఆకారాలకు సంబంధించి సరైన వ్యాఖ్యను ఎంచుకోండి. క్రింది వాటిలో 3D ఆకారాలకు సంబంధించి సరైన వ్యాఖ్యను ఎంచు. 3D అంటే అర్థం ఇక్కడ 3D అంటే 3 డైమెన్షన్ అనమాట. 3 డైమెన్షన్ 3 పరిమాణ వస్తువు అనమాట. మరి మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ? ఫస్ట్ వన్, దీర్ఘ చతురస్రాకార పట్టకాన్ని దీర్ఘఘనం అని కూడా అంటారు. సో మొదటి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది ఇది. తర్వాత అదేవిధంగా ఒక దీర్ఘఘనానికి 6 ముఖాలు, 12 అంచులు, 8 శీర్షాలు ఉంటాయి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్ ఏముంది ఇక్కడ? ఏబి కరెక్టా, ఏ కరెక్ట్, బి తప్పు, ఆ విధంగా ఇచ్చినాడు అనమాట. కాబట్టి 2 కరెక్టే, కాబట్టి ఏబి 2 కూడా కరెక్ట్ కావడం జరిగింది అనమాట. మరి దీర్ఘఘనం అంటే ఇది ఇక్కడ. మరి దానికంటే ముందు పట్టకం అంటే ఏంది? పట్టకం అంటే సో ఏదైనా ఒక వస్తువు యొక్క టాప్ అండ్ బాటమ్, తర్వాత టాప్ అండ్ బాటమ్ అంటే దాని యొక్క కప్పు తర్వాత నేల, ఈ 2 కూడా సమానంగా ఉంటే వాటిని ఏమంటారు? పట్టకం అని అంటారు. అదేవిధంగా పట్టకానికి ఇంకేం ఏముండాలి ఇక్కడ వీటికి? సో తలాలు ఉండాలి, అంచులు ఉండాలి, శీర్షాలు ఉండాలి అనమాట. సో దాన్ని పట్టకం అని అంటారు. మరి ఏంది ఇక్కడ ఇది పట్టకం అవుతుంది ఇది. నెక్స్ట్ ఏమైంది ఇక్కడ? దీర్ఘఘనానికి 6 ముఖాలు ఉంటాయి. అంటే సో ముందు ప్రాంతము, పక్కల 2, పై ప్రాంతం, కింద వెనుక భాగం, మొత్తం 6 ముఖాలు. తర్వాత 12 అంచులు. ఇక్కడ లైన్స్ ఏమైతే ఉన్నాయి, ఈ లైన్స్ అన్ని కూడా మనకు అంచులు అనమాట. తర్వాత శీర్షాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ విధంగా అనమాట. సో శీర్షాలు 8 ఉన్నాయి ఇక్కడ. సో 2 కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అవుతున్నాయి. తర్వాత 16వ క్వశ్చన్ చూడండి. 16వ క్వశ్చన్ ఏంటంటే, స్నేహ మార్కెట్లో 13 కిలోల ఉల్లిపాయలు కొన్నది. 4 కిలోల ఉల్లిపాయల ధర 320 రూపాయలు అయితే స్నేహ చెల్లించినటువంటి మొత్తము ఎంత అని ఇక్కడ మనకి ఏముంది? యాక్చువల్గా స్నేహ అనేటువంటి అమ్మాయి మార్కెట్లో 13 కిలోల ఉల్లిపాయలు కొన్నాడంటే, కానీ 4 కిలోల ఉల్లిపాయల ధర ఎంత ఇక్కడ? 320 రూపాయలు అనమాట. అయితే స్నేహ కొన్నటువంటి అంటే 13 కిలోల యొక్క ఉల్లిపాయల ధర ఎంత అని ఇక్కడ ఇప్పుడు చాలా ఈజీగా చదివి ఇక్కడ మనం దీన్ని ఏకవస్తు మార్గం చేసుకుంటూ పోవచ్చు. మనము 4 కిలోల ఉల్లిపాయల ధర మొత్తం ఎంత? దాని యొక్క ధర 320 రూపీస్ అనమాట. అప్పుడు మనకి ఎన్ని కిలోలు కావాలి? మనకు 13 కిలోలు కావాలి మనకు. సో 13 కిలోల ఉల్లిపాయల ధర మనం ఎక్స్ అనుకుందాం మనం సింపుల్గా. మనం దీని అంటే కూడా కరెక్ట్, x ఇంటూ 4x ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 320. సో 13 ఇంటూ 320 అనమాట. ఉత్తరపోతే ఏం చేస్తుంది ఇక్కడ? సరే 320 ఇక్కడ 4 ఇక్కడ భాగిస్తారు కాబట్టి మరి x ఏమొస్తుంది ఇక్కడ? 13 ఇంటూ 320/4, 4 ఒకట్ల 4 32 0 ఇక్కడ 13 ఇంటూ 8, 13 ఎంత? 104, తర్వాత ఒక 0, అప్పుడు మొత్తం ఎంత? 1040. కాబట్టి స్నేహ 13 కిలోలకు చెల్లించేటువంటి మొత్తం ధర ఏంటంటే 1040 రూపాయలకు సమానం కావడం జరిగింది. తర్వాత 17వ క్వశ్చన్ చూడండి. క్రింది వాణిలో అంతము కాని ఆవర్తనము చెందే దశాంశ భిన్నం కలిగి ఉన్నటువంటి భిన్నాన్ని ఎంచుకోండి. అంటే కింది వాటిలో ఏది అంతం కాకుండా ఆవర్తనం అవుతుందో దాన్ని గుర్తించాలంట. మనము ముందేం చేస్తాం? మనకి ఇచ్చినటువంటి భిన్నాలన్నీ కూడా మనకు హారాలు ఒకసారి గమనిస్తే మనము 5, 25, 4, 7 మీకు దానికంటే ముందు తెలియాలి ఇచ్చినటువంటి భిన్నం ఏదైతే ఉంటుందో ఆ భిన్నానికి వచ్చేటువంటి హారంలో కారణాంకాలు కేవలము 2 కానీ 5 కానీ మాత్రమే ఉండి మిగతా కారణాంకాలు లేకుంటే ఆ భిన్నాలు ఖచ్చితంగా అంతం అయ్యేటువంటి దశాంశ భిన్నాలు అవుతాయి.
అలా కాకుండా 2, 5తో పాటు లేకపోతే 2, 5 కాకుండా వేరే విలువలు హారంలో ఉంటే అది అంతము కాని ఆవర్తన దశాంశ భిన్నం అవుతుంది అనమాట. మరి మొదటగా మనం 22/5 తీసుకుంటే మనకి ఏముంది ఇక్కడ, సో 22 వచ్చే కారణాలు ఏమొస్తాయి 11/2/5 ఇక్కడ కారణాలు కడితే కేవలం హారంలో 5 మాత్రం ఉంది కాబట్టి మనకి ఇది 5 ఉంది కాబట్టి ఏముంది ఇక్కడ మనకు అంతమై దశాంశ భిన్నం అవుతుంది ఇది. మరి 53/25 53 మనకి ఏంది ఇక్కడ ఇది ప్రధాన సంఖ్య, మరి కారణాలు 25 వచ్చే కారణాలు ఏమొస్తాయి 53/5 × 5 హారంలో కేవలము 5లు మాత్రమే కారణాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకు అంతమై దశాంశ భిన్నం అవుతుంది. 3/4 సో 3 కారణాలు రావు, 4 వచ్చే కారణాలు 2 × 2 సో హారంలో కేవలం 2లు మాత్రమే, ఇది కూడా మనకు అంతమై దశాంశ భిన్నం. ఇక్కడ ఏముంది ఇక్కడ 6/7 అంటే 2 × 3/7 ఇక్కడ ఏమి క్యాన్సల్ కావు కాబట్టి మనకు హారంలో ఏముంది ఇక్కడ 7 మాత్రమే ఉంది కాబట్టి ఇది మనకు అంతము కానీ ఆవర్తనమే దశాంశ భిన్నం అవుతుంది కాబట్టి మనకు ఆన్సర్ సో 4తో మనకు ఆన్సర్ అనమాట ఇది. సో ఇప్పుడు ఏం చేస్తాం, మామూలుగా మనం ఈ విధంగా రాసినప్పుడు కారణాలు రాసిన తర్వాత క్యాన్సల్ చేసుకుంటాం, మనం ఏమైనా పోతే క్యాన్సల్ చేసుకోవాలి. దాని తర్వాత చివరిగా ఏవైతే మనకు హారంలో మిగులుతాయో అవి మాత్రమే, సో 2 కానీ 5 కానీ కాకుండా వేరే కారణాలు ఉంటే అది అంతము కానీ ఆవర్తన దశాంశ భిన్నము అవుతుంది అనమాట ఇది. తర్వాత 18వ క్వశ్చన్ చూద్దాం మనము. ఏడాదికి ఏ రేటు వంతున 12 సంవత్సరాల 6 నెలల్లో అసలు రెట్టింపు అవుతుంది అంటే ఇక్కడ మనకు కాలం ఎంత, ఇక్కడ టీ ఈక్వల్ మనకు 12 సంవత్సరాల 6 నెలలు అనమాట. దీన్ని ఏం చేస్తాం మనం, ఆ 6 months మనము సంవత్సరాలు మార్చి ఏమొస్తుంది చెప్పండి, అది హాఫ్ ఇయర్ కాబట్టి మొత్తం రాసుకోవచ్చు మనము 12.5 సంవత్సరాలుగా రాసుకోవచ్చు మనం. దాని తర్వాత సో టీని వల్ల మనం ఇదేంటి మిశ్రమైన దాన్ని అక్కడనే పెట్టుకు మార్చడం వస్తుంది 2 12 24 24 ఒకటి 25 25/2 సంవత్సరాలు. ఇప్పుడు ఏం చేస్తాం మనము కాలాన్ని సంవత్సరాలకు మార్చుకున్నాం మనము. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకు ఏ రేట్ అంటే మనకి ఇక్కడ 6 కావాలి, మనకు 6 ఎంత అన్నాడు ఇక్కడ. మరి పి అంటే ఏంటి ఇక్కడ మనకు అసలు, తర్వాత ఐ అంటే వడ్డీ, ఈ అంటే ఏంటి ఇక్కడ మనకు మొత్తం అనమాట. మొత్తం అంటే అర్థం ఇక్కడ అసలు ప్లస్ వడ్డీ అనమాట మొత్తం. అంటే ఈ ఏ ఏం కావాలి ఇప్పుడు మనకు 12.5 సంవత్సరాలు ఏం కావాలి ఇక్కడ మనకు 2p కావాలి మనకు, అంటే అసలుకు డబల్ కావాలా ఏ అంటే. అప్పుడు ఏ అంటే యాక్చువల్గా ఏ అంటే సూత్రము p+i, ఏలు ఏముంటుంది ఇక్కడ అసలు ప్లస్ వడ్డీ ఉంటుంది. కానీ ఏ దేనికి సమానంగా అసలుకు డబల్ కావాలి, ఇక్కడ అసలుకు రెట్టింపు కాబట్టి ఏ ఎంత కావాలా, సో 2p కావాలా. 2p కూడా మనకి ఎంత అప్పుడు p+i అనమాట ఇక్కడ. మరి తర్వాత p తొలగి వస్తే ఏమవుతుంది -p, 2p - p = i అవుతుంది. ఇక్కడ 2p - p ఎంత, ఒక p వస్తుంది. p కూడా ఎంత చెప్పండి ఇక్కడ i అవుతుంది ఇక్కడ. సో దాని తర్వాత p అట్లా వస్తుంది ఇక్కడ. మరి i అంటే సూత్రం ఏంటి, i = p/100 డైరెక్ట్ చేయొచ్చు మనము. సో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఇక్కడ. మరి ఇక్కడ ఇప్పుడు p1 క్యాన్సల్ చేసుకోవచ్చు మనం. మరి 100 × 1 ఎంత, సో 100 ఈక్వల్ ఎంత ఇక్కడ మనకు t × r, సో t × r ఉంది ఇక్కడ. మరి t అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ 25/2, సో 100 = 25/2 × r అనమాట. మరి 2 తొలగి వస్తే పుణ్యస్తే 25 తొలగి వస్తే భాగిస్తుంది. సో r ఏమొస్తుంది అప్పుడు, సో 100 × 2 100 × 2/25 క్యాన్సల్ చేస్తే 25 1 25 4 రెట్లు ఎంత చెప్పండి ఇక్కడ 8. సో కాబట్టి r అంటే మనకి ఎంత 8% అనమాట. అంటే 8% వడ్డీ రేటు మనకు ఉన్నట్లయితే 12.5 సంవత్సరంలో అసలు రెట్టింపు కావడం జరుగుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ అసలు వడ్డీకి సమానం అవుతుంది అనమాట. మనకు అవసరం ఇక్కడ సెకండ్ ఆప్షన్. అయితే మనకి ఇచ్చినటువంటి కీలో మాత్రం మనకు 16% ఉంది. ఇది రాంగ్ కాబట్టి మీరు అసలు అబ్జెక్షన్ పెట్టండి ఇది. సో దీనికి ఆన్సర్ మాత్రం 8% అవుతుంది అనమాట. ఇది 16% కాదు 8% అవుతుంది ఇది. తర్వాత 19వ క్వశ్చన్ చూడండి. 16,800 ఇక్కడ 16,800 యొక్క ప్రధాన కారణాంకం ఏంటంటే ఇక్కడ 16,800 యొక్క ప్రధాన కారణాంకం అనేది మనకి ఇచ్చిన ఆప్షన్ ఇది అనమాట. ముందుగా ఏం చేస్తాం మనము 16,800ని మనము 2 కారణాలు అర్థంగా రాస్తే ఏమొస్తుంది, ఇది 168 × సింపుల్గా దీన్ని మనం 100 రాసుకోవచ్చు మనము. మరి 100కి వచ్చే కారణాలు ఏమొస్తాయి, సరే ఫస్ట్ 168 కారణాలు కడితే మనము, మరి ఇక్కడ 168 కారణాలు కడితే మనం మనకి ఏం కావాలి ఇక్కడ మనం ప్రధాన కారణాలు కావాలి. 2 టేబుల్ తీసుకుంటే మనము, సో 2 16 2 4 8 తర్వాత 2 ఎక్కడ తీసుకుంటే 2 4 2 2 తర్వాత 2 21 తర్వాత సో 3 21 7 ఎక్కం ఇక్కడ. సో 168కి వచ్చే కారణాలు 2 × 2 × 2 × 3 × 7 2 × 2 × 2 ఎంత 2 పవర్ సో 3 ఇంటూ ఎంత ఇక్కడ మనకు 3 × 7 అనమాట. దాని తర్వాత మళ్ళీ ఏమంది ఇక్కడ, సో 100 ఉంది ఇక్కడ. మరి 100కి వచ్చే కారణాలు ఏమంటే 100ని ఇక్కడ చూడండి ఇక్కడ, సో 2 పవర్ 3 × 3 × 7 100 ఏం రాసుకోవచ్చు మనము, సో 10 × 10 రాసుకోవచ్చు. మళ్ళీ 10 × 10 అంటే ఏమొస్తుంది ఇక్కడ, సో 2 × 5 × 2 × 5 రాసుకోవచ్చు. పక్కన ఏమన్నా ఆల్రెడీ ఇక్కడ 2 పవర్ 3 × 7 అనమాట ఇంటూ 7 ఇక్కడ. ఈ విధంగా ఇప్పుడు ఏమైనా ఇక్కడ మనకు 2 పవర్ 3 ఇక్కడ 3 2లు ఉన్నాయి ప్లస్ 2 2లు ఇక్కడ మొత్తం ఎన్ని అవుతాయి 2 పవర్ 5 అవుతాయి. 3 ఏముంది ఇక్కడ, ఒక 3 ఉంది అంతే ఇక్కడ. దాని తర్వాత 5 ఉన్నాయి ఇక్కడ 5 × 5 5 2 2 5 ఉన్నాయి తర్వాత ఒక 7. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ 2 పవర్ 5 × 3 × 5² × 7 ఇది మనకు 16,800 యొక్క
ప్రధాన కారణక లబ్ధం అనమాట అది. తర్వాత 20 క్వశ్చన్ చూడండి. ఇక్కడ 20 క్వశ్చన్ చూద్దాం మనము. 8 డజన్ల పెన్నుల ధర 576 రూపాయలు మరియు 5 డజన్ల పెన్సిల్ ధర ఎంత 180 రూపాయలు అంట. అయితే 2 డజన్ల పెన్నులు మరియు 2 డజన్ల పెన్సిల్ల ధర మొత్తం ఎంత అండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పెన్సిల్ తీసుకుందాం మనం. దాని తర్వాత ఇక్కడ పెన్సిల్స్ తీసుకుందాం మనము. పెన్సిల్స్ ఇక్కడ మనకి ఎన్ని కావాలి మొత్తం మనకు యాక్చువల్గా 2 డజన్స్ పెన్స్ 2 డజన్ పెన్సిల్ కావాలి మనకు అంతే మనకి ఇక్కడ. బట్ లెక్క ప్రకారం ఏంది ఇక్కడ 8 డజన్ల పెన్నుల ధర మొత్తం ఎంత 576. కానీ మనకి ఎన్ని కావాలి మనకు 2 డజన్లే కావాలి మనకు. 2 డజన్ల పెన్నుల ధర అంటే దాన్ని ఎక్స్ అనుకుందాం మనం. అప్పుడు ఎక్స్ ఏమొస్తుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 576 576 ఇంటూ 2/8 ఇక్కడ క్యాన్సల్ చేస్తే మనము. సో 2 1 2 4 ఇక్కడ మళ్ళీ ఇక్కడ 4 1 4 4 1 4 ఇక్కడ. సో మనకి 17 ఇక్కడ 4 16 మళ్ళీ 16 మళ్ళీ 16 4 16 మొత్తం ఎంత అప్పుడు 144. కాబట్టి 2 డజన్ల పెన్నుల ధర మనకి ఎంత 144కు సమానం. 144 అనమాట. దాని తర్వాత మరి పెన్సిల్ కనుకుంటే మనము ఏమొచ్చింది ఇక్కడ 5 డజన్ల పెన్సిల్ ధర 5 డజన్ల పెన్సిల్ ధర మొత్తం ఎంత 180 రూపీస్ అనమాట. మనకి ఎన్ని కావాలి 2 డజన్స్ కావాలి మనకి. 2 డజన్ల పెన్సిల్ ధర దాన్ని వై అనుకుందాం మనం. మరి వై ఏమొస్తుంది అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 180. సో 2 ఇంటూ 180/5 ఇక్కడ 5 1 5 3 15 మనకి ఎంత 330 అవుతుంది. 5 5 సారీ 5 6 30 36 రెంట్ల ఎంత 72. అంటే 2 డజన్ల పెన్సిల్ ధర ఎంత ఇక్కడ 72 రూపాయలు అనమాట. అంతే మొత్తం కలపాలి మనం. 144 + 72 144 + 72 మొత్తం కుడితే వస్తుంది 144 + 72 మొత్తం కుడితే సో 216 రూపాయలు. సో మనకు అవసరం ఏంటంటే ఇక్కడ 4th వన్ 260 మనకు అవసరం అవుతుంది అనమాట. తర్వాత 21వ క్వశ్చన్ చూద్దాము. దత్తాంశము 0.2204, 0.02, 0.204, 0.24, 0.2024 యొక్క మధ్యగతమైన తాడు మనకి ఇచ్చిన దత్తాంశం ఏమన్నా ఇక్కడ మనకి 5 రాశులు ఉన్నాయి ఇక్కడ. సో 1వ రాశి 2వ రాశి 3వ రాశి 4వ రాశి ఇక్కడ 5వ రాశి ఇక్కడ. ఇవన్నీ కూడా దశాంశ భిన్నాలు ఇవి. ముందుగా మనము సో పాయింట్ కుడివైపున మనకు మొదటి విలువ ఏదైతే ఉంటుందో అది మనకు పెద్దగా ఉంటే ఆ విలువ పెద్ద విలువ ఉంటుంది. అన్ని సున్నాలు కాబట్టి ఇక్కడ 0 0 0 కాబట్టి అన్నీ కూడా మనకు పూర్ణాంక భాగం మొత్తం సమానం ఉంది. మరి దశాంశ భాగం తీసుకుంటే ఇక్కడ మనము సో ఫస్ట్ 2 ఉంది ఇక్కడ ఏమంటే 0 ఇక్కడ ఏంటి 2. సో 2 0 ఇక్కడ. కాబట్టి ఈ 2 2 2 పెద్ద విలువ తర్వాత ఈ రెండు కూడా చిన్న విలువ. దీంట్లో ఏంటి ఇక్కడ మనకు 0.24 ఇది పెద్దది చిన్నది అనమాట. దీన్ని వరుసగా రాస్తే వస్తుంది మనం ఫస్ట్ మనం 6వ క్రమంలో రాస్తే 0.02 దాని తర్వాత లెస్ దెన్ 0.024 దాని తర్వాత ఈ 3 గమనిస్తే మనం సో 22 20 24 20 చిన్నది కాబట్టి 0.204 దాని తర్వాత మళ్ళీ లెస్ దాన్ ఇక్కడ 0.22 కంటే 0.24 పెద్దది కాబట్టి ఇది 0.2204 దాని తర్వాత 0.24 మధ్యలో ఏముంది ఇక్కడ మనకి ఇది మధ్యలో కాబట్టి 1 2 పక్కన పోతే మధ్యలో ఉంది కాబట్టి సో ఇది మనకు ఆన్సర్. సెకండ్ మనం చిన్న ఏమంటారు మధ్యగతం కూడా చెప్తుంది అనమాట. సో దాని తర్వాత 22వ క్వశ్చన్ చూద్దాం మనము. 2 power 0 + 8 to the power of -1 into 4 to the power of 3 into 2/3 కు విలువ ఎంత అంటే ఇక్కడ నేను సూక్ష్మీకరిద్దాం మనము. మరి 2 power 0 అంటే ఎంత 1కి సమానం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనకు సూత్రం ఉంటుంది. సో a to the power of 0 1 కాబట్టి ఏదైనా ఒక విలువ యొక్క ఘాతాంకము 0 అయితే మొత్తం 1కి సమానం విలువ అది. సో ఈ మొత్తం 1 ప్లస్ ఇంకో సూత్రం ఉంటుంది a to the power of -1 ఎంత 1/8కి సమానం అనమాట. కాబట్టి a to the power of -1 ఎంత 1/8కి సమానం అవుతుంది. దాని తర్వాత ఇంటూ 4 power 3 అంటే అర్థమైంది 4 into 4 రాసుకోవచ్చు మనము. నెక్స్ట్ ఏంటి ఇక్కడ 2/3 అనమాట. వీటి కాసాగతమైన హారం ఏమిటంటే 1 తీసుకుంటాం 1 8 తర్వాత అడ్డగోళం 8 ఎక్కం 8 ప్లస్ 1 ఎక్కం 1 ఇంటూ ఎంత ఇక్కడ మనకు 4 into 4 into 4 into 2/3. చూడండి ఇక్కడ ఈ 4 రెట్ల ఎంత 8 ఈ 8 క్యాన్సల్ చేసుకుందాం మనం. దాని తర్వాత 8 + 1 ఎంత 9 ఇంటూ ఎంత ఉంది ఇక్కడ 4 into 4 బై ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది ఇక్కడ మళ్ళీ క్యాన్సల్ చేస్తే 3 1 3 3 అప్పుడు మొత్తం ఎంత వస్తుంది గుణిస్తే మొత్తం 4 4 16 16 3 ఎంత 48 కాబట్టి మనకు ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది అన్నమాట ఇది. సో ఇవన్నీ కూడా 8th క్లాస్ లెక్క ఇది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత 23వ క్వశ్చన్ చూద్దాం మనము. క్రింది వాటిలో నిలువు సౌష్ఠవ రేఖ మాత్రమే ఉన్నటువంటి ఆంగ్ల అక్షరాల సమూహం అనేది ఇక్కడ క్రింది వాటిలో నిలువు సౌష్ఠవ రేఖ మాత్రమే ఉన్నటువంటి ఆంగ్ల అక్షరాల సమూహం అంట. చూడండి ఏ ఒకటి వస్తుంది ఇక్కడ ఎంకు ఒకటి వస్తుంది ఎన్కు అసలు సౌష్ఠవ రేఖ రాదు ఇది కాబట్టి ఇది కాదు ఇది. తర్వాత హెచ్కు 2 వస్తాయి క్యూ కూడా 2 వస్తాయి హెచ్కు 2 వస్తాయి ఐకు 2 వస్తాయి క్యూకు రాదు కాబట్టి ఇది కాదు అనమాట. తర్వాత ఎం సో ఎంకు 1 బికు 1 డబ్ల్యూకు 1 కాబట్టి సో థర్డ్ వన్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. నిలువు సౌష్ఠవ రేఖలు మాత్రమే వచ్చేటువంటి అక్షరాలు అనమాట ఇవి. తర్వాత ఇక్కడ ఆర్కు రాదు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదనమాట ఇది. సో థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 24వ క్వశ్చన్ చూద్దాం మనం. 24th క్వశ్చన్ ఏమంటే a + 4/15 = 3/5 మరియు 11/14 - b = 1/2 అయితే
ఏ ప్లస్ బి విలువ ఎంత అని మనకి ఇచ్చిన ఆప్షన్ అనమాట. ఇవి ముందుగా తీసుకుంటే మనము మరి ఏ ప్లస్ 14/15 ఈజ్వల్ ఎంత ఇవ్వండి ఇక్కడ. సో 3/5 అనమాట. ఇక్కడ ఏమైంది మనకి 15 ఇక్కడ. దీన్ని కూడా హారాన్ని 15గా మార్చాలని చేస్తుంది మనము. లవాన్ని హారాన్ని 3తో గురించి భాగిద్దాం మనం. 3/3 చేసినప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకు ఏ ఈజ్ ఈక్వల్ మనకి క్యాన్సర్ అయితే మళ్ళీ అదే ఉంటుంది ఇక్కడ. ఏ ప్లస్ 14/15 ఈక్వల్ ఏమొస్తుంది ఇక్కడ 5 ముళ్ళ 15 3 ముళ్ళ సో 9 వస్తుంది ఇక్కడ. 3 ముళ్ళ 9 సారీ ఇక్కడ 14 కాదు 4 ఇక్కడ 4 ఇక్కడ. దాని తర్వాత మనకి ఏ కావాలంటే ఏ ఇక్కడ రాస్తుంది ఇక్కడ. ఈ 9/15 అలాగే ఉంటుంది ఇక్కడ. ఈ ప్లస్ 4/15 వదలకపోతే ఏమైంది -4/15. అప్పుడు కాసాగంటే ఇక్కడ 15. ఇప్పుడు 9 - 4 9 - 4 ఎంత 5/15 క్యాన్సల్ చేస్తే 5 ముళ్ళ. అప్పుడు ఎంత అయిపోయింది ఏ ఈజ్ కూడా మనకు 1/3కు సమానం కావడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ బి ఏముంది ఇక్కడ. బి 11/14 - బి ఈక్వల్ టు 1/2 అనమాట. ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఈ 1/2 దీన్ని కూడా హారం 14 మారుస్తే ఏమొస్తుంది ఇక్కడ. సో 11/14 - బి డైరెక్ట్ రాస్తుంది ఇక్కడ ఇంటూ 7/7 చేసుకోవచ్చు మనం ఇక్కడ. 7 7 2 14 ఇక్కడ. దాని తర్వాత ఈ మైనస్ బై అవతల పోతే ప్లస్ అవుతుంది, ఇదివరకు వస్తే మైనస్ అవుతుంది ఇక్కడ. సో 11/14 7/4 ఇదివరకు వస్తే -7/14. ఈ మైనస్ బై ఇక్కడ పోతే ప్లస్ బి అనమాట. రెండు హారాలు సేమ్ అంటే మొత్తం కాస్ 14 అనమాట ఇక్కడ. 11 - 7 ఈక్వల్ ఎంత ఇక్కడ బి అనమాట. 11 - 7 ఎంత 4/14 ఈక్వల్ ఎంత ఇక్కడ బి అనమాట. క్యాన్సల్ చేస్తే 2 2 2 7 అంటే బి అంతా ఇక్కడ మనకు 2/7కు సమానం కావడం జరిగింది. మనకేం కావాలి యాక్చువల్గా ఏ ప్లస్ బి కావాలి మనకు. ఏ ప్లస్ బి కావాలి కాబట్టి మరి ఏ ప్లస్ బి అంటే అర్థమైంది 1/3 ప్లస్ 2/7. ఇప్పుడు 3 7 21 అంటే కూడా అక్కడ 7 7 3 2 ఎంత 6 మొత్తం ఎంత అప్పుడు 13/21. సో ఆన్సర్ ఎంత ఇప్పుడు మనకు 13/21. సో ఇది సెకండ్ వన్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇవి మనకు వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్లు. మీకు దయచేసి వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.